మీకు డౌట్ వచ్చిందా? భోగి మంటలు వేసినట్లు హోళీకి కూడా పెద్ద పెద్ద మంటలు ఎందుకు వేస్తారు అని? ఉదాహరణకు విశాఖపట్నంలో జరిగిన ఈ సంబరాలనే చూడండి. ఆర్కే బీచ్లో అంగరంగ వైభవంగా హోళీ దహన్ను నిర్వహించారు. ఈ హోళీ దహన్ పండుగ ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, యూపీ లాంటి ప్రాంతాల వారు చేసుకుంటారు. బట్ ఈ కల్చర్ ఇప్పుడు విశాఖపట్నం కూడా వచ్చేసింది. పురుషులు కర్రలతో దాండియా ఆడతారు. ఆ తర్వాత కర్రలను పేర్చి దాని మీద పిడకలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున మంట కోసం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఓ దారం తీసుకుని ఆ పిడకల చుట్టూ చుడుతూ ప్రదక్షిణాలు చేస్తారు. పూజల తర్వాత అగ్గిరాజేసి ఆ నిలువెత్తు మంటలు మండేలా చేస్తారు. తర్వాత ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోళీ వేడుకలను షురూ చేస్తారు. మండుతున్న పిడకలను తీసుకుని వాటి నిప్పురవ్వలపై అప్పడాలను కాలుస్తారు. ఇది ప్రత్యేకంగా కనిపించే ఆచారం. అంతేకాదు హోళీ దహన్ మధ్యలో ఒక చెట్టు కొమ్మని నిలబెడతారు. హోళీ దహన్ పూజ నిర్వహించిన తర్వాత యువకుల మంటల్లో ఉన్న చెట్టు కొమ్మని లాక్కుని పరుగులు పెడతారు. దాని చివర ఉన్న చిగురును తెంపుకుని దుకాణాల్లో, ఇళ్లలో పెట్టుకుంటే మంచిదనే ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. అసలు భోగి మంటల ఇలా హోళీ దహన్ ఎందుకు అంటే, హోళీ సందర్భంగా వెలిగించిన అగ్ని హోళిక అనే రాక్షసి దహనానికి ప్రతీక. ప్రహ్లాదుడు తన విష్ణు భక్తిని వదులుకోవడం లేదని తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు హోళిక రాక్షసిని పిలుస్తాడట. అయితే ప్రహ్లాదుడి నుంచి కించిత్ కూడా విష్ణు భక్తి పోకపోవడంతో అతన్ని చంపాలనుకున్న రాక్షసి ఓ పెద్ద మంటను వేస్తుందట. కానీ ప్రహ్లాదుడి భక్తి కారణంగా ఆమె ఆ మంటల్లో పడి దహనం అయిపోయిందని, చెడుపై మంచి విజయం సాధించడం తథ్యమనే కథ ఇందులో ఉందని చెబుతారు. దీన్నే కామదహనం అని కూడా పిలుస్తారు. భోగి మంటలను తలపించేలా కర్రపోగులు వేసి, పిడకలు వేసి కాముడిని దహనం చేస్తారు కాబట్టి ఆ పేరు కూడా వచ్చిందని చెప్తారు. మాషాల్లాహ్.